దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము. పినాకినీ తీరం పుణ్యధామమై విరాజిల్లెడి నిత్య దివ్య క్షేత్రము. అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము. బ్రహ్మధ్యానమున లీనుడై అతీంద్రియ శక్తి వికసించగా తన దేహము నుండి ఉద్భవించెను రెండు దివ్య స్వరూపములు. పురుష రూపమున వెలసినవాడు స్వయంభువమనువని పేరొందే. బ్రహ్మమానస పుత్రుడై జగమున మానవ వంశమునాద్యుడై నిలిచే. స్త్రీ స్వరూపమున జన్మించెనొక శతరూపయని విఖ్యాతమగు. ఆమె సౌందర్య గుణ సంపదలతో సృష్టి సారమై ప్రకాశించే. స్వయంభువమనువు శతరూపను ధర్మబద్ధముగా వివాహమాడే. వారి పుణ్య సంయోగ ఫలముగా ఉత్తనుపాదుడు జన్మించే. దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము. ఉత్తానుపాదునికి ఇరువురు భార్యలు సునీచి సురీచి సౌమ్యగుణులు. సునీతి గర్భమున ధ్రువుడు జన్మించే. భక్తి దృఢత్వమున నిలిచెడు ధ్రువతారగా. సురీచి కుమారుడే ఉత్తముడు యౌవన జ్వాలలతో ఉత్సాహవంతుడు. వేటయే అతని ప్రీతికరమైన కార్యం. అరణ్యములే అతని విహారస్థానం. క్రూర మృగములతో పాటు హాని లేని సాధు జీవులను పక్షులు జింకలు నెమళ్ళు కుందేలు ఉడత అడవి ఆవులు కారణం లేకుండానే వేటడి చంపుచు ఆనందించే. అజ్ఞాన మదముతో ముంచుకొని కరుణారహితుడై తిరుగుచుండే. దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము. అరణ్యమున వేట సమయమున నారద మహర్షి దర్శనమిచ్చే. ఉత్తముడు వినయముతో వంగి మహర్షికి నమస్కరించే. నారదుడు కరుణగల దృష్టితో ఉత్తముని దీవించి పలికే. ప్రజలకు పంటలకు హాని చేసే. జంతువులను సంహరించవచ్చును కాని నిర్దోషి సాధు జీవులను అనవసరముగా హింసించుట బ్రహ్మహత్యాపాతక సమానము. అనేక జన్మల దుఃఖ హేతువు అని తెలిపే. మహర్షి వాక్యములు విని ఉత్తమునిలో పశ్చాత్తాపముదయించే. హృదయమున పాప భారముతో కన్నీరు చిందించే. వినయముతో ఈ పాపమును పోగొట్టుకొనుటకు ఏ మార్గమో ఉపదేశించండి అని వేడుకొనగా నారదుడు శాంత స్వరముతో పలికే.
ఈ పాప విమోచన మార్గము మహావిష్ణువు మాత్రమే తెలియజేయగలడు. కావున నీవు హిమగిరులకు పోయి ఆయనను తపస్సుతో వేడుకో అని చెప్పే. దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము. ఉత్తముడు మహర్షి ఆజ్ఞను శిరసావహించి హిమాలయ దిశగా బయలుదేరే. త్రివిష్టపమనే పుణ్య ప్రాంతమున ఆశ్రమమొకటి నిర్మించుకొనే. నియమనిష్టలతో తపస్సు ప్రారంభించి నారాయణుని ధ్యానమున లీనమయ్యే. పాప విమోచనాశయముతో దివ్య దర్శనమునకు పాత్రుడయ్యే. పశ్చాత్తాపమే పుణ్యపదమై భక్తియే మోక్ష మార్గమై నారాయణ కరుణ వర్షముతో పాపములు నశించునని తెలిపెగాధ. ఘోర తపస్సున తపించుచు దేహ బుద్ధిని మరచి నిలిచే. ప్రాణాయామమున మనసులయమై నారాయణ నామమే శ్వాసయ్యై. దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము. పినాకినీ తీరం పుణ్యధామమై విరాజిల్లెడి నిత్య దివ్య క్షేత్రము. అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము. శ్రీ మహావిష్ణువు తపమున మెచ్చి భక్తి పరిమళముతో కరిగి ఉత్తముని ముందే ప్రత్యక్షమై అభయహస్తమున దీవించే. కరుణార్ద్ర నేత్రములతో పలికే భక్తా నీ దైన్యము చూచి తిని పాపభారము నుండి విముక్తికి మార్గమొకటి చెప్పెదను వినుము. బ్రహ్మహత్య పాతకమునకు సరళ విమోచన మార్గము లేదు. కాని నివారణకు ఉపాయముగా ఒక మహాభక్తుని ఆశ్రయించుము. దక్షిణ దేశమందు పవిత్రమగు కాంచీపురమనే దివ్య క్షేత్రమున నానన్య భక్తుడు నివసించుచు శింకర భట్టు మహాముని ఉన్నాడు. వేద వేదంగ పండిత్యముతో విష్ణు భక్తి పరిమళముతో నిత్యము నారాయణ స్మరణయే ఆయన శ్వాసగా వెలసినది. నీవు అతని చేరి వినయముతో నీ పాతకమును స్వీకరించుమని ప్రార్థించుము. అప్పుడు నీ పాపము శాంతియుతముగా శమించును. ఇట్లు పలికిన శ్రీహరిదేవుడు క్షణమున అంతర్ధానమయ్యే. ఉత్తముడు నామస్మరణలో ఆయన రూపమే హృదయమున నిలిచే. నారాయణ నారాయణ అంటూ పదే పదే కీర్తనలు చేసుచు హిమగిరి శిఖరముల నుండి దక్షిణ దిశగా పయనించే.
నిన్ను హృదయమున అడుగడుగున వెలిగించే ఆయన నడచిన ప్రతి అడుగున విష్ణు కృప ఛాయలు నడిచెను పినాకిని తీర పుణ్యభూమి దూరమున కనువిందు చేసెను భవిష్యత్తున భక్తి ప్రవాహమై దేవుడు భక్తుడు కలిసే స్థలమై అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము వెలసెనని కాలమే సాక్ష్యమాయే దేవుడు భక్తుడు కొలువైన క్షేత్రం అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము పినాకిని తీరం పుణ్యధామమై విరాజిల్లెడి నిత్య దివ్య క్షేత్రము అశ్వత్థం నారాయణ స్వామి క్షేత్రము